బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, రీసెంట్గా ఒక ఫైనాన్షియల్ మ్యాగజైన్లో ఒక కొత్త ఆర్టికల్ ఒకటి చదివాను. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఆపరేషన్ ఏప్రిల్ క్లీనప్. సో ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఆ మ్యాగజైన్లో ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి అడుగు పెడితే మరి ఈ ఆపరేషన్ ఏప్రిల్ క్లీనప్ అనేదాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటారు అసలు? సో వీఆర్ డూయింగ్ అండి. అంటే మేము మా క్లయింట్స్ అందరికీ కూడా ఒక రివ్యూ కాల్ పెడతామండి. ఏప్రిల్ ఎప్పుడైతే వచ్చిందో, సో ఏప్రిల్ రాగానే ఒక రివ్యూ కాల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ రివ్యూ అనేది చేసుకోవాలండి. అంటే మీరు లాస్ట్ ఇయర్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో పెట్టుంటారు. అంటే మీరు ఈక్విటీలో పెట్టుండొచ్చు, డెట్లో, రియల్ ఎస్టేట్, గోల్డ్ లో. వాటి పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి కదా, ఎంత మనకి రిటర్న్స్ వచ్చాయి. ఎందుకంటే అందరికి ఒకలా రావండి. మీరు పెట్టిన స్కీమ్స్ వేరు, నేను పెట్టిన స్టాక్స్ వేరు. మీరు ఒకలాగా రియల్ ఎస్టేట్ లో పెడతారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ డిఫరెంట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో ఒక్కసారి పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అయితే చేసుకోవాలండి. మనకి ఎంత రిటర్న్స్ వచ్చాయి, మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత వచ్చాయి, మనం అచీవ్ చేసిన రిటర్న్స్ ఏమొచ్చాయి, సో ఏమైనా చేంజెస్ అవసరమా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మనం పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేసుకుంటే గానీ మనకు తెలియదు. సో ఒక్కసారి అయితే మీరంతా కూడా పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ అయితే చేసుకోవాలండి. అంటే మన అసెట్ క్లాసెస్ లో ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేసామో. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఏప్రిల్లోనే మనకి బోనస్లు వస్తూ ఉంటాయి. బోనస్లు మనకి అంటే ఇయర్ అంతా అచీవ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, అన్ని సర్వీస్ సెక్టార్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏప్రిల్లోనే ఇంక్రిమెంట్స్ కూడా వస్తాయి. ఇంక్రిమెంట్స్ వాళ్ళకి 10% కానీ 5%, 20% ఇలా డిఫరెంట్ గా కొంతమంది జాబ్స్ చేంజ్ అవ్వడము. సో ఇలాంటి రకమైన చేంజెస్ మనం ఎక్కువగా ఈ ఏప్రిల్లో మనం గమనిస్తూ ఉంటామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ బోనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే, మనకి ఏమైనా లోన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మేము చూసాం చాలా మంది క్లయింట్స్ ఏంటంటే, మేడం హోమ్ లోన్ ఏదైనా ప్రీపేమెంట్ చేసేస్తాము, లేదు మాకు పర్సనల్ లోన్ ఉంది, ఆ పర్సనల్ లోన్ మేము కట్టేయాలనుకుంటున్నాము, ఇది బెటరా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా? సో లోన్స్ మనం పే చేసేస్తే, అంటే మీకు 2 lakhs బోనస్ వచ్చింది అనుకోండి, లోన్ కట్టేస్తే బెటరా ఇన్వెస్ట్మెంట్ చేస్తే? ఇలాంటి డెసిషన్ కూడా ఈ టైంలోనే మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్ వస్తుంది, అంటే ఓ 10%. సో దానికి తగ్గట్టుగా మనం ఎస్ఐపిస్ అయినా పెంచుకోవాలి. ఎవ్రీ ఇయర్ అవే ఎస్ఐపిస్ కంటిన్యూ చేస్తామంటే అది తప్పు అసలు. సో మేము అందుకే చాలా మంది క్లయింట్స్ కాల్ చేసి మరి సార్ కొంచెం మీరు మీ ఇన్కమ్ పెరిగినంత ఈక్వలెంట్ గా కాకపోయినా ఒక అట్లీస్ట్ ఒక 5% అయినా, మీ ఇన్కమ్ లో ఒక 5% అయినా ఎంతైనా మీరు కొంచెం ఇంకొక ఎస్ఐపిని మీరు యాడ్ చేసుకోండి. సో దట్ మీరు గోల్స్ ని తొందరగా అచీవ్ చేయగలుగుతారు. సో ఇలాంటి చేంజెస్ ఒకటి మనం చూసుకోవచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఈ ట్యాక్స్ ప్లానింగ్ విషయంలో. సో మీకు ఈ పాటికే అర్థమవుతుంది, మనకి హోమ్ లోన్ ఉంటే ఎలాంటి ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఉంటుంది. మనం ఓల్డ్ లో ఉంటున్నామా, న్యూ లో ఉంటున్నామా, దాన్ని బట్టి. ఇంకా మీరు న్యూ తీసుకుంటున్నాము అంటే ఇంక ఇవన్నీ ట్యాక్స్ ప్లానింగ్లు డిఫరెంట్ అయిపోతాయి. నేను ఓల్డ్ తీసుకుందాము అనుకున్నాను అనుకోండి, మళ్ళీ నా ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్ అవుతాయి. సో ఒక్కసారి మీరు కూర్చొని దీని గురించి, నేను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉందాం అనుకుంటున్నానా, న్యూ ఏది బెస్ట్, దానికి తగ్గట్టుగా మన ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్ అనేది మనం చేసుకున్నట్లయితే అది కూడా మనకి చాలా వరకు సేవింగ్స్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే, ఇన్సూరెన్స్ నీడ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఒక 5 lakhs మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. లేదు ఆర్గనైజేషన్ లో ఉంది మేడం, మాకు అవసరం లేదు. మా క్లయింట్స్ అయితే ఎక్కువగా అదే చెప్తూ ఉంటారు, మేడం మాకు ఆర్గనైజేషన్ లో మా వైఫ్ కూడా వర్క్ చేస్తుంది, తనకు కూడా కొంత కవరేజ్ ఉంటుంది, నేను వర్క్ చేస్తున్నాను, నాకు కొంత కవరేజ్ ఉంది, మాకు అసలు అవసరమే లేదు అంటారు. బట్ దట్ ఈస్ రాంగ్ అండి. ఎందుకంటే మీరు ఆర్గనైజేషన్స్ చేంజ్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ నుంచి మీకు బ్రేక్ రావచ్చు, లేదు ఒక 3-4 months అసలు మీకు జాబ్ లేకపోవచ్చు. మరి ఈ టైంలో కవరేజ్ ఎలా వస్తుంది? సో ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం అపార్ట్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ లెవెల్ ఆఫ్ ఇన్సూరెన్స్, కొంత ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాము. అది కూడా ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఆ తర్వాత మళ్ళీ కిడ్స్ వచ్చారనుకోండి, వాళ్ళని యాడ్ చేయాలి కదా. సో ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ నీడ్స్ మారుతూ ఉంటాయండి. ఇన్సూరెన్స్ మనం టాప్అప్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ని పెంచుకోవచ్చు. మీ ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చారంటే వాళ్ళని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉంది, టర్మ్ ప్లాన్ ఉంది, ఇప్పుడు మీకు ఇన్కమ్ లెవెల్ పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ 50 lakhs తీసుకున్నారు ఒక 5 years, ఇప్పుడు 1 CR 2 CR తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీకు 10 lakhs వరకు ఇన్కమ్ ఉంది కాబట్టి. సో ఇలా ఇన్సూరెన్స్ చేంజెస్ ఏమైనా మనం రెన్యువల్కి వచ్చేటప్పుడు
తీసుకునే అవకాశాలు ఇలాంటప్పుడు మనం చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయండి. అంటే లైక్ ఇన్సూరెన్స్ పేమెంట్ ఎప్పుడు చేయాలి, ఆ తర్వాత మనకి పిల్లల ఫీజెస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ ఏమైతే ఉంటే అవన్నీ ఒకసారి మనం నోటిఫై చేసుకుంటూ కంపల్సరీ పే చేసేవన్నీ దానికి మనకు కావాల్సినట్టుగా ఫండ్స్ని మనం చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోవడానికి ఇది ఏప్రిల్ మనకి చాలా ఇయర్లో ఉన్న ఇంపార్టెంట్. అంటే కొంతమందికి ప్రీమియమ్స్ జూన్లో ఉంటాయి, కొంతమందికి సెప్టెంబర్లో ఉంటాయి. హెల్త్ ప్లాన్ ఒకసారి ప్రీమియం వస్తుంటే టర్మ్ ప్లాన్ ఒకసారి ప్రీమియం వస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం ఎప్పుడు ఏంటంటే క్వార్టర్లీ పే చేస్తాం, ఎడ్యుకేషన్ ఫీజెస్ కూడా. సో ఆ ఫీజెస్ టర్మ్ ఫీజెస్ ఎప్పుడు వస్తున్నాయి దానికి తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకుంటున్నామా లేదా. ఈఎంఐస్ ఈ మధ్య చాలా పెరుగుతున్నాయండి. ఎందుకంటే నేను ఈ రీసెంట్గా కూడా చూశాను, మొన్న ఆర్బీఐ రెపో రేట్స్ని మార్చలేదు కానీ కొన్ని కంపెనీస్ కొన్ని బ్యాంక్స్ మాత్రము ఈఎంఐస్ని తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంకా 50 basis points 25 basis points అయితే పెంచాయి. సో దానికి తగ్గట్టుగా ఇయర్ ఏమైనా ఈఎంఐ ఏమైనా పెరిగిందా దానికి తగ్గట్టుగా మనం ఎంత అమౌంట్ అవుట్ గో అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే బడ్జెట్ అంటారండి. అంటే మనకు లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఈ ఇయర్ మన లైఫ్ స్టైల్ కానీ మన లోన్స్ కానీ దీనికి తగ్గట్టుగా మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఒకసారి కూర్చొని మీరు ఆ బడ్జెట్ని వేసుకోవాలండి. తర్వాత లోన్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అవుట్ స్టాండింగ్ లోన్ మారుతుంది. మీరు పర్సనల్ లోన్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లోన్ ఒకటి ఉంటే ఇప్పుడు ఇంత ఉంటుంది. అలానే మీకు హోమ్ లోన్ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఇప్పుడు ఒకటి ఉంటుంది. ఇంకొన్ని కొత్త లోన్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో ఒక్కసారి లోన్స్ అన్ని రాసుకొని మీకు అవుట్ స్టాండింగ్ ఎంతెంత బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని మంత్స్ పే చేయాలి, ఎన్ని ఇయర్స్ పే చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంకొంచెం ఫాస్ట్గా దాన్ని పే చేయడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది గోల్స్. సో గోల్స్ అంటే మనకి రిటైర్మెంట్ గోల్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీకు కార్ కొనుక్కోవాలని అప్గ్రేడ్ చేసుకోవాలని ఉంది, ఆ తర్వాత హోమ్ ఇల్లు ఒకటి కొనుక్కోవాలని ఉంది. ఈ గోల్స్ అన్నిటికి మనము ఎంత దగ్గరగా ఉన్నాము, ఆర్ వి డూయింగ్ లైక్ అలైనింగ్ విత్ ద గోల్స్. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ కానీ గోల్స్ ని రీచ్ అవ్వడానికి మనం ఎంతవరకు దగ్గరలో ఉన్నాము, ఎంత అచీవ్ చేసాము, ఎంత తొందరగా మనం అచీవ్ చేస్తున్నాము అనేది మీరు ఒక్కసారి ఈ గోల్స్ లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు అచీవ్ చేసాము, ఇంకా ఎంత అచీవ్ చేయాలి అనేది ఒకటి వచ్చింది అనుకోండి, మీరే ఇంకొంచెం బెటర్ గా సేవింగ్స్ చేయడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ చూస్తారండి. ఒకసారి మీ గోల్స్ ప్రయారిటీ కూడా మారిపోతుందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అందరూ కూడా హౌస్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ ఇయర్ లో చాలా మంది డ్రాప్ అయ్యారండి. ఎందుకంటే హోమ్ లోన్స్ ఒకవైపు 9.5% వరకు ఉన్నాయండి. ఇంకొక వైపు ఏంటంటే 1.5 CR వరకు 1 CR వరకు హోమ్ లోన్ ఎప్పుడైతే ఈ కాస్ట్లు కూడా పెరిగిపోయాయో సో అందరూ కూడా కొంచెం డ్రాప్ అవుదాం. ఎందుకంటే 60,000 అంతా ఈఎంఐకే వెళ్ళిపోతే ఇంకా ఎడ్యుకేషన్ కాస్ట్లు ఇవన్నీ ఉన్నాయని. సో ఇలా మన గోల్ ప్రయారిటీ కూడా మారుతుందండి. సో చూసుకోండి, నాకు ఈ గోల్ ఇంపార్టెంటా, కార్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు, నిజంగా ఈ ఇయర్ ఈ కార్ని అప్గ్రేడ్ చేయాలా వద్దా, దీనికన్నా ఇంపార్టెంట్ గోల్ ఇంకేమైనా ఉందా, ఇలా మీరు గోల్స్ అన్నిటిని కూడా అలైన్ చేసుకోవడానికి కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి. సో వన్స్ అగైన్ జస్ట్ లుక్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని అయితే డెఫినెట్గా మీట్ అవ్వండి. మీరు చేస్తున్నది ఏదైనా ఉంటుందనుకోండి, అది కరెక్టా కాదా, అట్లీస్ట్ అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, మనం చేస్తున్నాము, మనం ఒక ప్లాన్ చేస్తున్నాము, ఒక ఇన్వెస్ట్మెంట్స్ మీరు చిట్స్ వేస్తున్నారు, ఒక గోల్డ్ స్కీమ్ ఉంది, ఒక SIP ఉంది, కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొంటున్నారు, కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకొని ప్లాట్స్ కొంటున్నారు. అవి ఎంతవరకు మనకి కరెక్ట్, దాన్ని అమ్మేయాలా, దాన్ని ఉంచాలా, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. సో బెటర్ మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానర్తో ఈ రివ్యూ అంతా చేయించుకుంటే మీకు ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ, మీకు ఇంకొంచెం అనాలిసిస్, ఇంకొంచెం బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుందండి. సో ఒక్కసారి ఏప్రిల్ క్లీనప్ ఒక పనిలా పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. సో ఒకసారి ఈ వర్క్ అంతా మీరు ఫినిష్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మీకు ఈజీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది జరిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.